ఎంతని సంపాదిస్తావు? నీ తరం నీ పిల్లల తరం కూర్చుని తిన్నా తరగనంతగా సంపాదించావు. కాని ఏం లాభం? ఒంటి నిండా రోగాలు తెచ్చుకున్నావు. నువ్వు కడుపు కాల్చుకుని రెప్పపాటు విశ్రాంతి లేకుండా కూడబెట్టిన ధనాన్ని నువ్వు పోతే ఇంకొకడు అనుభవిస్తాడు. దీనికోసమా నీ పోరాటం? బ్రతకాలి, ఆనందంతో బ్రతకాలి, ఆరోగ్యంతో బ్రతకాలి. నువ్వు బ్రతికున్నంత వరకు నీ సంపాదనలో కొంతైనా అనుభవించాలి. నిన్ను చూసి కోటీశ్వరుడు కూడా అసూయపడేలా బ్రతకాలి. ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం ధనం కాదు, దర్జాగా బానిసలా కాకుండా బ్రతకడం. ఒక పక్షి పైకి ఎగురుతుంటే మిగతా పక్షులు కూడా దానితో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి. కానీ నేటి సమాజంలో ఉన్న మనుషులు మాత్రం ఒక మనిషి పైకి ఎదుగుతుంటే వాళ్ళు అతన్ని దిగదొక్కి ఆనందిస్తారు. వయస్సు పెరిగే కొద్దీ బాధ్యతలనే ఎడారిలో నీ నడక మొదలైనప్పుడు తెలుస్తుంది తల్లిదండ్రుల కష్టం విలువ. వారి నీడలో హాయిగా నడిచిన క్షణాలు, గడిచిన జీవితం ఎంత మధురమైనదో, ఎంత అందమైనదో అని అర్థమవుతుంది. కానీ నీకు వారి విలువ తెలిసే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు. అప్పుడు నీడనిచ్చిన తల్లిదండ్రులు నీకు దూరం అయిపోతారు. నీ పిల్లలు నీ నీడలో నడుస్తుంటారు. అందుకే తల్లిదండ్రుల విలువను గుర్తించి వారికి మన ప్రేమను, గౌరవాన్ని అందించాలి.